ఈ వీడియోలో మనం దృఢ రూపాంతరణలో భాగంగా స్థానాంతరణము, భ్రమణము, పరావర్తనం వీటి గురించి మనం నేర్చుకుంటాము. రిజిడ్ ట్రాన్స్ఫర్మేషన్, ట్రాన్స్లేషన్, రొటేషన్, రిఫ్లెక్షన్. ఈ దృఢ రూపాంతరణ అనేది రూపాంతరణలో ఒక భాగము. అసలు రూపాంతరణ అంటే ఏమిటి అంటే ఒక ఆకారం యొక్క స్థానము, దిశ లేదా పరిమాణాన్ని నిర్దిష్ట నియమం ప్రకారం మార్చడాన్ని రూపాంతరణ అంటాము. దీంట్లో మళ్ళీ రెండు ఉంటాయి, దృఢ రూపాంతరణ, అదృఢ రూపాంతరణ. దృఢ రూపాంతరణ అంటే ఏమిటి అంటే ఆకారం మరియు పరిమాణము మారవు. అదృఢ రూపాంతరణ అంటే ఆకారం ఒకేలా ఉన్నప్పటికీ పరిమాణం మారుతుంది. ఇప్పుడు ఈ దృఢ రూపాంతరణలో మళ్ళీ మూడు రకాలు ఉంటాయి. మొదటిది స్థానాంతరణము, రెండవది భ్రమణము, మూడవది పరావర్తనము. ఇప్పుడు ఈ అదృఢ రూపాంతరణలో విస్తరణ అనేది ఉంటుంది. అయితే ఈ వీడియోలో మనం దృఢ రూపాంతరణ గురించి నేర్చుకుంటాము. ఇక్కడ చూడండి, ఒక పటం ఉంది. ఈ పటంలోని ఎక్స్ అక్షము మరియు వై అక్షము ఉన్నాయి. అదేవిధంగా ఏబిసిడి అనే ఒక చతుర్భుజం ఉంది. ఇప్పుడు ఈ చతుర్భుజాన్ని మనము ఈ విధంగా జరిపినట్లయితే ఇక్కడ చూడండి, దీని యొక్క ఆకారంలో ఏదైనా మార్పు వచ్చిందా? లేదు. పరిమాణంలో ఏదైనా మార్పు వచ్చిందా? లేదు. ఇక్కడ మనం ఏం చేసాము? చతుర్భుజాన్ని కేవలం 2 యూనిట్లు కుడివైపుకు జరిపాము, అవునా? అయితే మనము ఈ చతుర్భుజాన్ని ఈ విధంగా జరిపాము అనుకోండి, అంటే చతుర్భుజాన్ని 1 యూనిట్ కుడివైపుకు జరిపి 1 యూనిట్ పైకి జరిపాము. ఇప్పుడు ఆకారంలో కానీ పరిమాణంలో కానీ ఏదైనా మార్పు వచ్చిందా? లేదు. కేవలం జరపడం మాత్రమే జరిగింది, అవునా? ఈ విధంగా జరపడాన్ని మనము స్థానాంతరణము అంటాము. దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ అంటాము. అంటే ఏమిటి అంటే ఒక ఆకారాన్ని దాని పరిమాణము, ఆకారము లేదా దిశ మార్చకుండా ఒక స్థానం నుండి మరొక స్థానానికి ఒకే దిశలో మరియు సమాన దూరం వరకు జరపడాన్ని స్థానాంతరణము అంటాము. ఇక్కడ చూడండి, ఒక పటం ఉంది. ఈ పటంలో ఏముంది? PQRS అనే ఒక చతుర్భుజం ఉంది. ఇప్పుడు మనం ఈ చతుర్భుజాన్ని ఏదో ఒక బిందువును కేంద్రంగా చేసుకొని, ఉదాహరణకు R అనే బిందువును కేంద్రంగా చేసుకొని ఈ చతుర్భుజాన్ని తిప్పుతాం. ఏ విధంగా అంటే ఎంతో కొంత కోణంతో, ఉదాహరణగా మనం 90 డిగ్రీల కోణాన్ని తీసుకుందాం. అదేవిధంగా అపసవ్య దిశలో అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఈ చతుర్భుజాన్ని మనం తిప్పినట్లయితే ఈ విధంగా ఏర్పడుతుంది. చూడండి, R అనే బిందువు వద్ద లంబకోణము అనేది ఏర్పడింది, అంటే ఇక్కడ. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా ఏర్పడిన చతుర్భుజాన్ని చూడండి, దీనిలోని బిందువులు ఏమవుతాయి? R అనేది Rగానే ఉంటుంది, ఇది ఏమవుతుంది? S అవుతుంది. ఈ బిందువు ఏమవుతుంది? P అవుతుంది. ఈ బిందువు ఏమవుతుంది? Q అవుతుంది. అయితే ఈ విధంగా తిప్పడాన్ని ఏమంటాము అంటే భ్రమణము అంటాము. అయితే ఇక్కడ మనము R అనే బిందువును కేంద్రంగా చేసుకొని తిప్పడం జరిగింది. అయితే మనం ఏ బిందువునైనా సరే కేంద్రంగా చేసుకొని తిప్పవచ్చు. ఉదాహరణగా ఇక్కడ X అక్షము మరియు Y అక్షము ఉన్నాయి కదా, దీంట్లోనూ 0ను కూడా కేంద్రంగా చేసుకొని మనము అపసవ్య దిశలో అయినా తిప్పవచ్చు, లేదంటే సవ్య దిశలో అయినా సరే తిప్పవచ్చు. ఇప్పుడు మనం ఈ 0ని కేంద్రంగా చేసుకొని అపసవ్య దిశలో ఇక్కడ ఉన్న చతుర్భుజాన్ని ఎంతో కొంత కోణంతో తిప్పాము అనుకోండి, ఈ విధంగా ఏర్పడవచ్చు. ఈ విధంగా తిప్పడాన్ని మనం ఏమంటాము అంటే భ్రమణము అంటాము. దీన్ని ఇంగ్లీష్లో రొటేషన్ అంటాము. అంటే ఏంటంటే ఒక ఆకారాన్ని ఒక స్థిర బిందువును అంటే కేంద్రం ఆధారంగా తీసుకొని నిర్దిష్ట కోణంలో సవ్య దిశలో అంటే క్లాక్ వైజ్, లేదంటే అపసవ్య దిశలో అంటే యాంటీ క్లాక్ వైజ్లో తిప్పడాన్ని భ్రమణము అంటాము. ఇక్కడ చూడండి, ఒక పటం ఉంది కదా, ఈ పటంలో ఏముంది? ABCDE అనే ఒక పంచభుజం ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ X అక్షము మరియు Y అక్షము ఉన్నాయి కదా, ఈ రెండింటికి మధ్యలో ఒక రేఖను ఈ విధంగా తీసుకుందాం. ఇప్పుడు ఈ రేఖను ఆధారంగా చేసుకొని ఈ పంచభుజిని అద్దంలో కనిపించేటట్లుగా రేఖకు పై వైపుగా మనం మార్చాము అనుకోండి, అంటే ఈ విధంగా. చూడండి, ఇప్పుడు ఈ ఆకారం అనేది ఏ విధంగా ఏర్పడింది? మనం తీసుకున్న పంచభుజికి
ప్రతిబింబంలా ఏర్పడింది కదా. అలాగే ఇక్కడ ఈ బిందువు ఏమవుతుంది, ఏ అవుతుంది, ఈ బిందువు బి అవుతుంది, ఈ బిందువు సి అవుతుంది, ఇది డి అవుతుంది, ఇది ఈ అవుతుంది. అలాగే మీరు ఒకటి గమనించారా, రేఖకు పైన ఉన్న పంచభుజి కింద ఉన్న పంచభుజి రెండు కూడా సమాన దూరంలో ఉన్నాయి. అయితే ఈ విధంగా మార్చడాన్ని మనం ఏమంటాము అంటే పరావర్తనము అంటాము. ఇంగ్లీష్లో రిఫ్లెక్షన్ అంటాము. అంటే ఏమిటి అంటే ఒక ఆకారాన్ని ఒక రేఖను ఆధారంగా తీసుకొని అద్దంలో కనిపించినట్లుగా ఆ రేఖకు ఎదురుగా మార్చితే దానిని పరావర్తనం లేదా ప్రతిబింబం అని కూడా అంటాము. అయితే దీంట్లో ఏమిటి అంటే ఆకారం యొక్క దిశ మారుతుంది. అలాగే రేఖ నుండి అసలు బిందువు పరావర్తన బిందువు సమాన దూరంలో ఉంటాయి అని మనం చెప్పచ్చు. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాము, దృఢ రూపాంతరణ గురించి నేర్చుకున్నాము. దీంట్లో స్థానాంతరణము అంటే ఏమిటి, ఒక స్థానం నుంచి మరొక స్థానముకు జరపడము. భ్రమణము అంటే ఒక బిందువును కేంద్రంగా చేసుకొని కొంత కోణంతో అపసవ్య దిశలో కానీ సవ్య దిశలో కానీ తిప్పడము. మూడవది ఏంటి, పరావర్తనము అంటే ఒక రేఖను ఆధారంగా చేసుకొని అద్దంలో కనిపించే విధంగా మనము రేఖకు అవతల వైపుగా మార్చడాన్ని పరావర్తనము అంటాము.